ఈరోజు ఇందిరాగాంధీ 107వ జన్మదిన సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ భవన్లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈరోజే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వరంగల్కు వరాల జల్లు కురిపించి మహిళా శక్తి పేరిట ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో కోట్లాది రూపాయలతోటి మరి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేయబోతా ఉన్నారు. అందుకు వారికి ఈ సభా వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే ఆమె ఒక ఉక్కు మహిళగా పేరు పొంది ఆమె యొక్క పరిపాలన అంతా కూడా నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళ అభివృద్ధి కోసం ఆమె శ్రమించింది, ఆమె కష్టపడ్డది. నా చివరి రక్తం బొట్టు వరకు కూడా ప్రజల కోసమే పనిచేస్తాను అని అదే పద్ధతిలో ఆమె చివరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రజల కోసం ప్రజలకు పనిచేస్తూనే ఆమె ప్రాణాలు వదలడం జరిగింది. ఆ రోజు ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు ఎకరాల భూములను పంచినటువంటి ఘనత మన ఇందిరాగాంధీ గారిది. అదేవిధంగా మరి బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా మరి రైతులకు రుణాలు ఇవ్వడం కూడా చేపట్టడం జరిగింది. ఆ రోజు రాజభరణాలను కూడా రద్దు చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని తీసుకొచ్చి మరి అందరికీ కూడా ఆర్థిక సమానత్వం ఉండాలని పోరాడినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. ఈ రోజుకు కూడా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు అని చెప్పడంలో ఆశ్చర్యపోవడం లేదు. మరి ఆ తర్వాత అంత పెద్ద ఎత్తున ఇండ్లు ఎక్కడా కూడా కట్టించబడలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కట్టించడం జరిగింది. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ హౌసింగ్ మీద ప్రత్యేక దృష్టి సారించి నిరుపేదలకు కావాల్సింది కూడు గుడ్డ నీడ, అంతే. వాళ్ళకి నీడ ఉండాలి, కొంత తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. ఈ మూడింటిని కల్పించలేనటువంటి గత ప్రభుత్వాలు మరి ఈరోజు ప్రజలను విస్మరించాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. 100% ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇవన్నీ కూడా సమకూర్చే దిశగా రేవంత్ రెడ్డి గారి పాలన ముందుకెళ్తుంది. మేము ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ఇందిరమ్మ పాలనను కొనసాగిస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ పండగ వాతావరణంలో వరంగల్ నగర అభివృద్ధికి నిధులను కేటాయించుకొని ముఖ్యమంత్రిని ఆహ్వానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజుగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.